హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎప్పుడూ మనం ఒక ట్రిప్కి వెళ్ళి చాలా ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం, లేదా డివోషనల్ ట్రిప్కి అయితే వెళ్తాం. ఈసారి వాటన్నిటికీ ఒక బ్రేక్ తీసుకొని రిలాక్స్గా చిల్ అవుతూ ఒక రిసార్ట్లో అయితే టైం స్పెండ్ చేసేద్దామా? అందుకే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మహాబలిపురంలో ఉన్న చారియట్ బీచ్ రిసార్ట్కి. మహాబలిపురం వచ్చేసి చెన్నై నుంచి 50 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. ఈ చారియట్ బీచ్ రిసార్ట్ మహాబలిపురంలో ఉన్న ఫైరదాస్ మాన్యుమెంట్కి దగ్గరలో ఉంటుందన్నమాట. సో 3 PM రిసార్ట్లో చెక్ ఇన్ అవ్వచ్చు అని చెప్పారు. ఇప్పుడైతే టైం ఆల్రెడీ 3 PM దాటిపోయింది. మహాబలిపురంకి అయితే వచ్చేసాం. ఇంకాసేపట్లో రిసార్ట్ అయితే చేరుకుంటాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం చారియట్ బీచ్ రిసార్ట్ ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి కొంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మీకు ఒక పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. అక్కడ మీరు మీ వెహికల్ పార్క్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు రిసార్ట్కి ముందే పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం లగేజ్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. రిసార్ట్ లోపలికి వెళ్ళగానే మీకు రైట్ సైడ్ రిసెప్షన్ అండ్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. ముందుగా మీరు మీ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వెళ్ళగానే ఇలా మిమ్మల్ని వామ్ వెల్కమ్ అయితే చేస్తారు. ఒక వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తారు. మేమైతే ఇక్కడ స్టే వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లో డైరెక్ట్గా బుక్ చేసుకున్నాం విత్ బ్రేక్ఫాస్ట్. బుక్ చేసుకున్నాక ఒక మెయిల్ అయితే వస్తుంది, అది మీ దగ్గర ఉంటే చాలు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. అక్కడే మనకు రూమ్ ఇచ్చారు. ఇదే మేము బుక్ చేసుకున్న ఎగ్జిక్యూటివ్ డీలక్స్ రూమ్ విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. రూమ్ సైజ్ వచ్చేసి 377 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇందులో మీకు ఒక వార్డ్రోబ్, 2 డబుల్ బెడ్స్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ సెటప్ కూడా ఉంటుంది. అలాగే మీకు టీవీ, ఏసీ, వైఫై, 2 చైర్స్ అండ్ ఒక టేబుల్ అండ్ ఆల్సో స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ వాటికైతే పే చేయాల్సి ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు బ్యూటిఫుల్ గార్డెన్ వ్యూ కూడా. మేము రిసార్ట్కి వెళ్ళాలనే తొందరలో లంచ్ కూడా చేయకుండా వచ్చేసాం. సరే, ఇక్కడ కిందకి వెళ్ళి లంచ్ చేద్దామని చూస్తే వాళ్ళ రెస్టారెంట్ 3 PMకి క్లోజ్ అంట. ఇంకేం చేస్తాం, ఫుడ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ మీకు స్విగ్గీ అండ్ జొమాటో సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. బట్ పార్సల్స్ మాత్రం మీరు ఎంట్రన్స్ వరకు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోపల వరకు స్విగ్గీ అండ్ జొమాటో పర్సన్స్ని అలౌ చేయరు. మీకు కావాలంటే వాళ్ళ బ్యాటరీ కార్ సర్వీసెస్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాం. అలా రెస్ట్ తీసుకొని ఇలా లేచేలోపే ఈవినింగ్ 5 అయిపోయింది. మరి ఇంకా వచ్చిందే చిల్ అవ్వడానికి కదా. అలా రెసార్ట్ మొత్తం ఒక లుక్ వేసేద్దామా? అలా ముందుకు 2 స్టెప్స్ వేయగానే ఇరువైపులా లాన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా? ఆ రైట్ సైడే రెస్టారెంట్ కూడా. ఇంకా ఈ లాన్ నుంచి బిల్డింగ్ వైపు చూడడానికి ఎంట్రన్స్ ఎంత బాగుందో చూడండి. అదిగదిగోండి, అక్కడే కరెక్ట్గా మన రూమ్ ఉంటుంది. అక్కడి నుంచి ఇందాక మనం ఈ వ్యూ మొత్తం ఎంజాయ్ చేసాం. మనం ఏ రిసార్ట్కి వెళ్ళినా ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా కొంచెం ముందుకు వెళ్ళగానే మీరు ఫస్ట్ స్విమ్మింగ్ పూలే చూస్తారు. ఈ పూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు అవైలబుల్గా ఉంటుంది. ప్రాపర్ స్విమ్వేర్ అయితే కంపల్సరీ. ఇంకా పూల్ ఏరియా దగ్గర అయితే పెట్స్ మాత్రం అలౌ చేయరు. ఇక్కడ పర్లేదు, పూల్ చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఏమో పిల్లల కోసం కొంచెం తక్కువ డెప్త్, అలాగే అటు సైడ్ అడల్ట్స్ కోసం కొంచెం ఎక్కువ డెప్త్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడైతే పూల్ పక్కన ఉన్న లాన్ ఏరియాలో చిన్న రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పూల్ మాత్రం ఆపరేషన్లోనే ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పూల్ పక్కన లాన్ ఏరియా నుంచి నడుచుకుంటూ అటువైపు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి చూసారా? ఇవే పూల్ సైడ్ కాటేజెస్. మీకు ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం తీసుకున్న రూమ్ అయితే ఎగ్జిక్యూటివ్ డీలక్స్ రూమ్. ఇంకా ఇక్కడ ఓషన్ వ్యూ రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు చూస్తున్నవన్నీ పూల్ సైడ్ కాటేజెస్ అనమాట. అలాగే గోల్డ్ ఫిస్టా కాటేజెస్ అండ్ ప్రీమియర్ గోల్డ్ ఫిస్టా కాటేజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మేము తీసుకున్న రూమ్ అయితే మాకు 6,825 రూపీస్ అయితే పడింది విత్ బ్రేక్ఫాస్ట్. మేము వాళ్ళ వెబ్సైట్లోనే బుక్ చేసుకున్నాం. ప్రైస్ అయితే మన చేతుల్లో ఉండదు, సీజన్ వైజ్ వాళ్ళ ప్రైస్ మార్చొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఫ్యామిలీ రూమ్స్, అలాగే ఓషన్ వ్యూ రూమ్స్ అండ్ కాటేజెస్ కూడా ఉన్నాయి. నేనైతే ఇప్పుడున్న ప్రైజెస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. సో నేను ముందే చెప్పినట్టు ప్రైజెస్ అయితే ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చు. హాయ్ ఎవ్రీవన్, రిసార్ట్ అయితే చెక్ ఇన్ చేసేసాం. 3:30కి అయితే వచ్చాం. కొంచెం లేట్ అయిపోయింది. 3 o'clockకి చెక్ ఇన్ టైం అని చెప్పారు. కాసేపు వెళ్ళి ఇప్పుడు బాగా అయితే రెస్ట్ తీసుకున్నాం. కానీ 5 o'clock అయితే అయిపోయింది.
5 o'clock కాబట్టి ఈరోజు మనం అయితే బీచ్కి వెళ్దాం. బీచ్ యాక్సెస్ 6 o'clock వరకే ఉంది. అందువల్ల ఫస్ట్ బీచ్ చూసేసి మార్నింగ్ అయితే స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ చేద్దాం. అండ్ ఈ చారియట్ బీచ్ రిసార్ట్కి ఇంకో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మొత్తం గోల్ఫ్ ఏరియా అనమాట. సో ఈ ఏరియాకు ముందు ఉండే కాటేజెస్ అన్నీ గోల్ఫ్ విస్టా కాటేజెస్, కొంచెం ప్రీమియంగా ఉంటాయి. ఇంకా ఆన్లైన్లో నేనైతే ప్రైజెస్ చూశాను. 1 నైట్కి ఈ గోల్ఫ్ కాటేజెస్ ప్రైజెస్ వచ్చేసి 13,000 కంటే ఎక్కువ ఉంది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. బాగా కాస్ట్లీ కానీ ప్రీమియంగానే ఉంటాయి. అలా మాట్లాడుతూ మనం బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకొన్ని ఫ్యూ స్టెప్స్ అంతే. బీచ్ దగ్గరికి వస్తే అదేంటో ఆటోమేటిక్గా ఒక రిలాక్స్డ్ వైబ్ అయితే వచ్చేస్తుంది. అది ఇక్కడ కోకోనట్ ట్రీస్ ఇంకా యాంబియన్స్ చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. యూజువల్గా మనం బీచెస్కి వెళ్తాం కానీ క్రౌడెడ్గా ఉంటే అది డిఫరెంట్, కానీ ఇక్కడ ప్రైవేట్ బీచెస్ కదా, ఆ వైబే డిఫరెంట్ అసలు. అది మేము వచ్చింది ఒక వీక్ డే, దానివల్ల ఈ బీచ్ దగ్గర అయితే మోస్ట్లీ సైలెంట్గా ఉంది. అక్కడక్కడ కొంతమందినే చూసాం. ఆల్మోస్ట్ మేము 1 hour టైం అయితే స్పెండ్ చేసాం ఇక్కడ. ఆ బీచ్ వేవ్ సౌండ్స్ వింటుంటే ఒక మెడిటేషన్లా అనిపించింది. ఏదేమైనా ఈ ఈవినింగ్ ఈ ప్రైవేట్ బీచ్ దగ్గర స్పెండ్ చేసిన టైం మాత్రం చాలా వర్త్ అనుకోండి. ఇంకా మీకు రెస్టారెంట్ అయితే చూపించలేదు కదా, ఇప్పుడైతే చూసేద్దాం. మేము లేట్ అయ్యేసరికి డిన్నర్ ఇక్కడే ట్రై చేద్దాం అనుకుని వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 7:45 PM అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే మేము వెళ్ళేటప్పుడు ఎవరూ లేరు, మేమే ఫస్ట్ వెళ్ళాం. ఇప్పుడైతే లోపల యాంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం, వెళ్ళి ఫుడ్ కూడా టేస్ట్ చేసేద్దాం. మెనూ చూస్తే ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సర్లే ఇంకేం చేస్తాం, ఇక్కడ వరకు వచ్చాం కదా అని ఒక చికెన్ బిర్యానీ, స్టార్టర్ అండ్ ఒక ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేసాం. బిల్ ఏకంగా 1500 అయింది. ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. ఇంకా బయటకు వస్తే తప్పదు, అందుకే మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇక్కడ తినాలి. డిన్నర్ మాత్రం హ్యాపీగా వెహికల్ ఉంటే బయటికి వెళ్ళి మంచి రెస్టారెంట్లో తినొచ్చు, లేదా మళ్ళీ స్విగ్గీ అండ్ జొమాటో యూస్ చేసుకోవడమే. ఇప్పుడైతే ఆల్రెడీ టైం వచ్చేసి 9 అవుతుంది. వెంటనే రూమ్కి వెళ్ళిపోకుండా ఒకసారి రిసార్ట్ మొత్తం ఒక వాక్ వేసి వచ్చేద్దాం, కొంచెం టైం పాస్ అవుద్ది. చూస్తున్నారు కదా, నైట్ అయితే కొంచెం అక్కడక్కడ లైటింగ్తో రిసార్ట్ అయితే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బీచ్ వరకు నడవచ్చు కానీ బీచ్ దగ్గర వరకు వెళ్ళనివ్వరు. అక్కడ కొంతమంది సెక్యూరిటీ ఉంటారు నైట్ అంతా, మన సేఫ్టీ కోసమే. నైట్ టైం రిస్క్ కదా, అందుకే బీచ్ వరకు అలౌ చేయరు. ఇన్ కేస్ మీకు టైం ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్ రూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి టైం పాస్ చేయొచ్చు. మేము వెళ్ళేసరికి అయితే ఆ రూమ్లో ఏదో రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి, సో మేము వెళ్ళలేకపోయాం. అలా డే కంప్లీట్ చేసుకున్నాం. కమాన్, మార్నింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేద్దాం. మనం అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్టు, ఏదో మార్నింగ్ ప్లెజెంట్గా బీచ్లో కానీ పూల్లో కానీ రిలాక్స్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వర్షం మన మీద పగబట్టింది. కనీసం ఆ ప్లెజెంట్ మార్నింగ్ వాక్ కూడా ఎక్స్పీరియన్స్ చేసుకునేవ్వలేదు. ఇంకా పూల్ లేదు, బీచ్ లేదు అని డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాం. అది బుక్ చేసుకున్నాక మనం ఎందుకు వదులుతాం? ఇప్పుడు వాళ్ళు కాదు, మనం అసలు తగ్గేదేలే. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినేలా బ్రేక్ఫాస్ట్లో చాలా వెరైటీస్ అయితే పెట్టారు. ఫ్రూట్స్, మఫిన్స్, సాసేజెస్, బ్రెడ్, ఎగ్స్, సౌత్ ఇండియన్ వెరైటీస్ ఇడ్లీ, దోశ, ఊతప్పం అలా ఎన్నో ఉన్నాయి. అండ్ ఆల్సో నార్త్ ఇండియన్ వెరైటీస్ పరాటా లాంటివి కూడా ఉన్నాయి.
టీ, కాఫీ, ఫ్రూట్ జ్యూసెస్ కూడా పెట్టారు. మేము వెళ్ళేటప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంది. మరి అదండి సంగతి. అలా ఈ రిసార్ట్లో మా స్టే అయితే కంప్లీట్ చేసుకొని వర్షం తగ్గాక ఫ్రెష్ అప్ అయ్యి ఒక చిన్న ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని చెక్అవుట్ అయితే చేసేసాం. మాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. వీకెండ్ ఎప్పుడో ఒకసారి అయితే ఇలా చిల్ అవ్వచ్చు. మన బిజీ లైఫ్ నుంచి కొంచెం రిఫ్రెష్ అయితే అవుతారు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్. మరో ఎక్సైటింగ్ వీడియోతో వెరీ సూన్ మీ ముందుంటాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ రవి కిరణ్ అండ్ యు ఆర్ వాచింగ్ రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.